డాక్టర్ ముట్నూరి సంగమేశం గారు వాల్మీకి రామాయణంలో శాపాలు వర 25వ భాగం 5/4/25. దీని మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే గారి గ్రంథం. ఒక్కొక్క పాత్ర రామాయణంలో ఏమిటి దాని సార్థకత, ఎక్కడ పుట్టింది, ఏం చేసింది అనే వివరాలు చెప్తున్నారు. 19వది ఐరావతం దగ్గరకు విన్నాం. ఇరావంతుడి సంతానం ఐరావతం. పురాణాలలో ఐరావతం ఇంద్రుడి దగ్గర ఉన్న ఏనుగుగా వర్ణింపబడి, ఎవడైనా ఏదైనా తింటే వైట్ ఎలిఫెంట్ అంటారు, అది కూడా తెల్లగా ఉంది. సముద్ర మథన వేళ జన్మించిన ఈ ఏనుగు ఇంద్రుని వాహనమై, ఈ ఏనుగు తెల్లని, దీనికి 4 దంతాలు, మామూలుగా 2 ఉంటాయి అన్ని. దీనికి తూర్పు దిగ్గజంగా నిలపడు. తూర్పు వైపున అది దిగ్గజాలు ఉంటాయిగా, ఆ గజంలో ఇదొకటి. కృష్ణుడితో ఇంద్రుడికి జరిగిన యుద్ధంలో దీన్ని గరుడు జయించాడు. 20 కండు ముని. ఇతడు సత్యమే పలుకుతాడు, సత్యవాది. తపో నిరతుడు మహాకోపి. నియమ పాలనానికి ఎవ్వళ్ళకి తీసిపోని మహర్షి. తపస్సు భగ్నం చెయ్యటానికి ఇతడి తపస్సు ఇంద్రుడు బ్రహ్మలోచ అనే అప్సరసను పంపాడు. కౌసల్యకు ధైర్యం చెప్పుతూ కండుని కథ ఉదహరింపబడి, తండ్రి ఆజ్ఞను పాలించడం కొడుకు కర్తవ్యం. కండుడు తండ్రి ఆజ్ఞ చేత గోవధ కూడా చేశాడు. ఋషీణాంచ పితుర్వాక్యం కుర్వతా వనచారిణ గౌర్హత జానత ధర్మం కండునాచ విపశ్చిత. అయోధ్యాకాండంలో 21వ సర్గలో 31వ శ్లోకం. ఇతడి కుమారుడొకడు 10 ఏళ్ళు ప్రాయంలో ఒక వనంలో, అంటే అరణ్యంలో మరణించి, దానిపై వాడి కోపం వచ్చి కండుడు ఆ వనాన్ని వృక్షం ఉదకం 2 లేకుండా, అంటే మొక్క కూడా మొలవకుండా, ఎవరికి చుక్క నీరు కూడా లేకుండా ఉండేటట్టుగా శపించాడు. 21 కబంధుడు. ఇతడు దండకారణ్యంలో ఒక రాక్షసుడు. ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టి ఇతని తల, తొడలు, కడుపులో కుక్కేశాడు. అందువల్ల ఇతడు శీర్షవిహీనుడు, తల లేదు వాడి. వాడు కబంధుడు అనేటువంటి పేరుతో, బంధం అంటే ఈ చేతులన్నీ లోపలికి తొయ్యబడ్డవా, వాటికి దగ్గరలో సంచరించే వన్యప్రాణులను గ్రహించే ఇతడు తినేవాడు. రాముడి చేతిలో వధింపబడిన మీద ఇతనికి తిరిగి నిజరూపం లభించగలదని ఇంద్రుడు ముందే చెప్పించాడు. కనుక భక్ష్యానికై వెదకుతుండగా ఎప్పటికైనా రాముడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే రామలక్ష్మణులు ఇతడి చేతికి చిక్కారు. కానీ రాముడు ఇతని కుడి చేతిని, లక్ష్మణుడు ఎడమ చేతిని నరికేశారు. అప్పుడు ఇతనికి శరీరం నుండి దివ్య తేజోభరితుడైన పురుషుడు ఉదయించి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. రాముడు అడిగితే అతడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. నేను విశ్వావసు అనేటువంటి గంధర్వుణ్ణి. బ్రాహ్మణ శాపవశంగా నాకు ఈ రాక్షస రూపం కలిగింది. కబంధ రూపంలో దివ్య జ్ఞానం లేనందువల్ల ఇతడు రాముడికి సీతా వృత్తాంతం చెప్పలేకపోయి, కానీ చనిపోయిన తర్వాత సహాయం చేస్తానని చెప్పాడు. సుగ్రీవుడి వద్దకు వెళ్ళటానికి మార్గం కూడా తెలియచేశాడు. తర్వాత ఇతడు పుణ్యలోకాలకి వెళ్ళాడు. కబంధ. కశ్యపుడు 22వ పాత్ర. కర్దముడి పుత్రి మరీచి పత్ని అయిన కశ్యపుడు, పూర్ణిమ అనే 2 పుత్రుడు జన్మించారు. మళ్ళా
కర్దముడి పుత్రిక మరీచి పత్ని అయినటువంటి కళ అనే అమ్మాయి కశ్యపుడు పూర్ణిమ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. కశ్యపుడు జ్యేష్ఠుడు. వీరికే తార్క్ష్య అరిష్టనేమి అనే పేరు కూడా ఉన్నాయి. కశ్యపుడు సప్త ఋషులలో ఒకడు, ప్రజాపతి కూడా అయ్యారు. వాయు పురాణాన్ని బట్టి ఇతనికి 6 సవతి సోదరుడు ఉన్నారు. వాళ్ళు బ్రహ్మమానస పుత్రుడు. పరశురాముడు 21 సార్లు క్షత్రియులను హతమార్చగా భూమి క్షత్రరహితమైపోయి తర్వాత కశ్యపుడి ఆధ్వర్యంలో సరస్వతి రామతీర్థంలో పరశురాముడు ఒక యజ్ఞం చేశారు. పృథ్వీ అంతటికి కశ్యపుడికి దానం ఇచ్చారు. అప్పటికి మిగిలిన క్షత్రియులు రక్షించాలనుకొని కశ్యపుడు పరశురాముడు తన భూభాగంలో ఉండరాదని చెప్పేశారు. అప్పుడు పరశురాముడు సముద్రం నుండి శూర్పాల కొంకణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ అది కనిపెట్టి అక్కడ ఉండటం ప్రారంభించారు. పృథ్వీని బ్రాహ్మణులకిచ్చి కశ్యపుడు వనవాసానికి వెళ్ళాడు. కాశ్యపి అని భూమికి పేరు కశ్యపుడికి ఇవ్వబడి. అలాగే పుత్ర ప్రాప్తికై ఇతడు యజ్ఞం చెయ్యగా దానికి దేవగంధర్వులందరూ సహాయపడ్డారు. ఇంద్రుడు వాలఖిల్యులను అవమానపరిచి దానికి వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళ కోపానికి భయపడి ఇంద్రుడు కశ్యపుడిని శరణు కోరాడు. కశ్యపుడు నేర్పుగా వాలఖిల్యులను ప్రసన్నులను చేశారు. వారి కృప వల్ల ఇతడు గరుడు, అరుణుడు అనే 2 పుత్రుడు అతనికి కలిగారు. వాలఖిల్యులు నూతన దేవేంద్రుడి కోసం చేసిన తపానికి ఫలంగా వాళ్ళు కశ్యపుడికి ఇవ్వచ్చారు. ఇంద్రుడికి దీని చేత భయం కూడా పోయింది. అప్పటిదాకా భయం. కశ్యపుడు అర్బుదం అనే పర్వతంలో గొప్ప తపస్సు చేసి శంకర భగవానుణ్ణి మెప్పించి గంగను సంపాది గరుడికి నారాయణుడి మహత్యం తెలియచేసి కశ్యపుడికి కపిల, ఇర, కద్రువ, అదితి, వినత మొదలైన చాలామంది భార్యలున్నారు. ఇతని సంతతి చాలా ఎక్కువ. ఇతని పేరున వచ్చేటువంటి గోత్రం కశ్యప గోత్రం లేక కాశ్యప గోత్రం. తమ గోత్రం ఎరగని వాళ్ళు, గోత్రం లేని వాళ్ళు కూడా కశ్యప గోత్రుడుగా పేర్కొంటారు. ఎవరికైనా గోత్రం తెలియకపోతే పూజారులు కానీ బ్రాహ్మణులు కానీ పురోహితులు కానీ కశ్యప గోత్రం అని చెప్తారు. మేము మా చుట్టుపక్కల వారికి మేమైతే మా ఆంజనేయ స్వామి గోత్రం కౌండిన్య కనుక కౌండిన్య గోత్రంగా చెప్పి పూజలు చేయిస్తాం. అది కశ్యపుడు అర్బుద పర్వతంలో గొప్ప ఇబ్బందిగా 23 కార్తికేయుడు స్కందుడు, దూనే ధూ కాదు స్కందుడు దూ శంకర వీర్యంలో పృథ్వీ ధరించాడు. శంకరుడి యొక్క వీర్యాన్ని భూమి ధరించాడు. ఆ తర్వాత అగ్ని దానికి తోడ్పడ్డాడు. చివరకు అది శ్వేత పర్వత రూపంగా మారి అందులోంచి కార్తికేయుడు జన్మించి కార్తికేయుడు కృత్తికల స్తన్యపానం చేసి పెరిగి కార్తికేయుడు అనే పేరుతో చలామణి. కృత్తికలు 6. వాళ్ళు ఇతన్ని పుత్రుడిగా భావించి పెంచి పెద్దవాళ్ళని చేశారు. కనుక కృత్తికల చేత పెంచబడ్డాడు కనుక కార్తికేయ. కనుక ఇతడు షణ్ముఖుడని, షాండమాతురుడని, షట్ ఆనండు 6 ముఖాలు, 6 ముఖమని మొదలైన పేర్లతో ప్రసిద్ధి చెంది ఇతడు దానవుల స్కందన అంటే వధ చేయటం చేత స్కందుడు అనే పేరు తెచ్చుకొని స్ఖలించిన వీర్య సంజనితుడు కనుక స్కందుడనే పేరు కూడా వచ్చింది. అంటే శంకర వీర్య జనత.
తర్వాత దానవులను జయించినందు దేవతలు ఇతని దేవసేనాపతిగా చేసుకున్నారు. మహాభారతంలో వనపర్వం అరణ్య పర్వంలో గల కథను అనుసరించి సప్తర్షులు యజ్ఞం చేస్తుండగా అగ్ని అరుంధతిని తప్ప తక్కిన ఋషిపత్నులందరినీ కామించి అగ్నిదేవుడికి అప్రియ పత్ని అయిన స్వాహ భర్తృప్రీతి సంపాదించటానికి ఈ అవకాశాన్ని తీసుకొని ఆయా ఋషిపత్నుల రూపంలో తానే వెళ్ళి అగ్నికి సంతృప్తి కలిగించి కానీ అతని వీర్యాన్ని కుంభగతం చేసింది. దాని ఒక కొండలో పెట్టి ఆ వీర్య సంభవుడే స్కందుడు అనబడ్డాడు. అతడు అమావాస్య రోజున జన్మించి విశ్వామిత్రుడు ఇతని ఉపనయనం కూడా చేశారు. విష్ణు అతనికి గరుడ మయూర కుక్కుట వాహనాలు ఇచ్చాడు. గరుడ వాహనం, మయూర వాహనం అంటే నెమలి వాహనం, కుక్కుటం అంటే కోడి. వాయుద్వయంగా ఉంటాడు. సరస్వతి, వీణ, బ్రహ్మ, మేషం, శంకరుడు పొట్టేలు అతనికి ఇచ్చారు. మహారాష్ట్రంలో స్త్రీలు ఇతని గుడికి వెళ్ళరట. మహారాష్ట్రలో కార్తికేయ స్వామి గుడికి వెళ్ళరు. కానీ దీనికి ఆధారం ఏమిటో పురాణాల్లో ఎక్కడా చెప్పబడలేదంటున్నారు. శివలీలామృతంలో ఇతడు తనను చూడటానికి వచ్చిన స్త్రీలు 7 జన్మల వరకు వైధవ్యం అనుభవిస్తారని శపించినట్లు వర్ణించబడి చిన్నపిల్లలు ఆరోగ్య రక్షణకై ఇతన్ని సప్తమాతృకలను పూజిస్తూ ఉంటారు. తారకాసుర వధం కోసం ఇతడు జన్మిస్తాడని బ్రహ్మ ముందుగానే వరం ఇచ్చాడు. పుట్టిన 7వ నాడే ఇతడు తారకుణ్ణి వధించాడని గొప్పది. పద్మ మత్స్య పురాణాలు ఇతని గురించి చాలా వర్ణించి చెప్పారు. 24 కాలుడు సుదీర్ఘకాలం రాజ్యం చేసిన శ్రీరాముణ్ణి చూడటానికి తపస్వి వేషంలో వచ్చి కాలుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు: స్వామి, నేను నీతో కొంత రహస్యం మాట్లాడాలని వచ్చి. రాముడు అందుకు ఒప్పుకొని అతనికి స్వాగత సత్కారాలు ఇచ్చి ఏకాంతంలో మాట్లాడే అవకాశాలు ఇచ్చి అప్పుడు ఆయన చెప్పాడు, నేను బ్రహ్మ పంపగా వచ్చిన దూత, నన్ను బ్రహ్మ పంపాడు. విష్ణు రూపుడవైన నీ కుమారుడు కాలుడని కూడా నేను. నీకు ఈ పృథ్వీ మీద ఉండదగిన కాలం పూర్తయిపోయి నువ్వు వచ్చిన పని కూడా. అది చెప్పటానికే ఇంద్రుడు నన్ను నీకు చెప్పమని చెప్పాడు కనుక నేను చెప్పటానికి వచ్చాడు అన్నాడు. రాముడితో ఆ మాట చెప్పి వెళ్ళి. 25 కాలకేయులు వైశ్వానర దానవుడి యొక్క పుత్రుడు. కశ్యప ప్రజాపతికి పత్ని అయిన కాలక అనే ఆవిడికి కలిగిన పుత్రుడు కాలఖండులనే రాక్షసులచే కాలకేయులు. ఆ రాక్షసులే కాలకేయులు అనర్థం. ఎవరికి? కాలక అనేటువంటి వైశ్వానరుని యొక్క భార్యకు పుట్టి కశ్యప ప్రజాపతి వైశ్వానర దానవుడి పుత్రిక కశ్యప ప్రజాపతికి భార్య అయిన కాల అనే అమ్మాయికి లేక కాలక అనే అమ్మాయికి కలిగిన కొడుకు కాలఖండులనే రాక్షసు. వాళ్ళని ఆ రాక్షస సమూహాన్ని మొత్తం కాలకేయాదులు అంటారు. మొదటి వాడి పేరు కాలకేయుడు. ఆ పేరుతో అందరూ. వీళ్ళు ఎంత సంఖ్య అంటే లెక్క పెట్టలే, ఇన్ఫినిటీ, అసంఖ్యాకులు. తర్వాత 26 కాళింది. అసిత మహారాజుకు గల పత్నులు ఇద్దరిలో ఒక ఆమె పేరు కాళింది. రాజు మరణించిన సమయాల్లో వీళ్ళిద్దరూ గర్భవతి. సవతి ఈమెకు విషాహారం ఇప్పించి
అప్పుడు ఈమె హిమాలయంలో ఉన్న శవన మహర్షిని దర్శించి తన కోరిక తెలియజేసి అతడు ఈమెకు పుత్ర శ్రేష్ఠుడు కలుగుతాడని, అతడు విషయుక్తుడుగానే జన్మించి సగరుడు అనే పేరుతో, అంటే గరడం అన్నా గరళ్ళం అన్నా ఒక లాడు, లాకి డాకి భేదం లేదు, లాకు ఎలా భేదం లేదు అలాగే చాజాలకు ఎలాగ భేదం లేదు అని పిలవబడతాడని చెప్పి దీవించి. కుంభకర్ణుడు 27 పులస్త్యుడి కొడుకు విశ్రవస వసువుడికి కైకయందు జన్మించిన సంతానం నలుగురిలో కుంభకర్ణుడు రెండవ. అంటే కుంభకర్ణుడు తండ్రి పులస్త్యుడు, పులస్త్యుడి కొడుకైనటువంటి విశ్రవసు. ఆ విశ్రవసుకి ఒక భార్య, ఆవిడ పేరు కైకసి. ఆ కైకసికి జన్మించిన దుష్ట చతుష్టయాలలో వీడు రెండోవాడు. మొదటివాడు రావణాసురుడు, రెండవవాడు తర్వాత విభీషణుడు, ఇంకోడు కూడా. రావణుడు ఇతడు పుట్టినప్పుడే లోకాలను మింగటం ప్రారంభించి అప్పుడు లోకుడు దేవేంద్రుడితో మొరపెట్టుకోగా అతడు వీటిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఎవరి మీద? కుంభకర్ణుడు. దీనివల్ల నొప్పి కలిగి ఇతడు మరింతగా విజృంభి లోకాలను భక్షించటమే కాక ఇంద్రుణ్ణి శిక్షింపదలచి ఐరావతంపై ఎగిరి దాని దంతం ఒకటి విరిచేసి అదే దంతంతో ఇంద్రుడిని పేత కొట్టేసి అప్పుడు ఇంద్రుడు రక్తసిక్తుడై బ్రహ్మను దర్శించగా అతడు వీణ్ణి సదా నిద్రాయుక్తుడై ఉండేట్లు శపించాడు. వాడికి అంతకంటే ఇంకా శాపమే లేదు, ఎప్పుడు నిద్రపోతుంటాడు. కుంభకర్ణుడు నిద్ర అంటుంటాం మనం కూడా, బాగా నిద్ర. కానీ రావణుడు పోయి ప్రార్థింపగా బ్రహ్మ 6 మాసాలకి ఒక రోజు లేస్తాడు అని శాంతి ఉపదేశి. కుబేరుణ్ణి మించటానికి ఇతడు 10,000 వర్షాలు సంవత్సర తపస్సు దానికి మెచ్చి బ్రహ్మ ఇతనికి వరం ఇవ్వబోగా దేవత దానికి అభ్యంతరం చెప్పారు. అతడు ఏడుగురు అప్సరసలను, ఇంద్రుడి వద్ద గల 10 మంది సేవకులను, లోకంలో ఇంకెందరునో మునిజనులను తినేశాడని తెలియచెప్పారు. అప్పుడు బ్రహ్మ సరస్వతిని పిలిచి కుంభకర్ణుడి నోటిలో నిలిచి వాడికి మారుగా పలకమని చెప్పారు. అంటే మాటంతా సరస్వతీదేవి గుడికి పెదవుల డబ్బింగ్ చెప్పాడనమాట. తత్ఫలితంగా ఇతడు దీర్ఘ అవధిగా నిద్రావరాన్ని కోరుకొని బ్రహ్మ తథాస్తు అన్న. ఆ తరువాత ఇతడు తాను కోరినందుకు అలా వరం పశ్చాత్తాపం పొందాడు. రావణుడు కుబేరుడి లంకను గ్రహించేటప్పుడు ఇతడు కూడా అన్నగారి వెంట ఉన్నాడు. విరోచనుడి పుత్రుడైన బలికి మనుమరాలైన వజ్రజ్వాల అనే ఆమెతో వీడికి పెళ్లి కూడా అయ్యింది. మేల్కొని ఉన్న సమయంలో ఇతడు రావణ సభలో ఉండేవాడు. సీతాపహరణ విషయంలో వీడు రావణుణ్ణే నిందించాడు, నువ్వు చేసిన తప్పురా అన్నా అని. కానీ అతనికి అన్ని విధాలా తోడ్పడతానని కూడా ఒక వాగ్దానం చేసి రాముడి చేత లంకా వీరులు అనేకులు మరణించాక కుంభకర్ణుని నిద్ర మేల్కొనపటానికి ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు మేల్కొని యుద్ధానికి పోవటానికి నిశ్చయించి ఇతడు రావణుడికి కొన్ని సదుపదేశాలు చేశాడు, మంచి మాటలు చెప్పాడు. శ్రీరాముణ్ణి వధించానని అసత్యపు వార్త ఒకటి పుట్టించాలి భయ అన్నయ్య. సీతను వశపరుచుకోవటానికి అది తేలికవుతుంది. అలాగే మహోదరుడనేవాడు రావణుడికి ఒక సలహా చెప్పాడు. సీత చనిపోయింది అని కనుక చెబితే
సారీ శ్రీరాముణ్ణి చంపేశాం అని ఒక అసత్యాన్ని ప్రచారం చేసినట్లయితే అశ్వత్థామా హతః దీని తర్వాత వచ్చింది. అప్పుడు అలా కనుక చేస్తే లంక సీత నీకు వశవర్తవుతుందయ్యా అని మహోదరుడు ఆ రావణుడికి సలహా ఇస్తే వీడు దాన్ని ఒప్పుకోల గర్హించ యుద్ధానికి వెళ్ళాడు. ఇతని మహోన్నత భీకర ఆకారం చూసి వానరులను భయభ్రాంతులై పారిపోవటం ప్రారంభం. అంగదుడు వాళ్ళందరినీ అడ్డగి ధైర్యం చెప్పారు. కుంభకర్ణుడు హనుమంతుణ్ణి గాయపరిచారు. వృషభ, శరభ, నీల, గవాక్షులను కొట్టి మూర్ఛపడేట్టు చేశారు. కుంభకర్ణుడు విసిరిన శూలాన్ని నేర్పుగా తప్పించుకొని అంగదుడు అతని వక్షంపై తీక్షణమైన దెబ్బ కొట్టి మూర్ఛిల్లజే తెప్పరిల్లిన తరువాత కుంభకర్ణుడు అంగదుడిని కొట్టి వాడు మూర్ఛపడేట్టు చేసి సుగ్రీవుడి పట్టుకొని ఇతడు లంకకు వెళుతుండగా ఎవరు కుంభకర్ణుడు అతడిని ముక్కు చెవులు కొరికి వెనకకు గంతి పరిగెత్తుకొని వచ్చాడు విభీషణుడు. శ్రీరాముడు ఇతని కాళ్ళు రెండూ ఖండించాడు. నేలపై పడి దేకుతూ వచ్చి రాముణ్ణి పట్టుకోబోతుండగా ఐంద్రాస్త్రాన్ని రాముడు ఇతడిపై వేసి తల తింపేశాడు. నికుంభుడు ఇతడి కుమారుడు. తర్వాత విభీషణుడు శూర్పణఖ ఇతని పరాక్రమాన్ని బాగా చెప్పుకున్నాడు. కుబేరుడు లేక అతని పేరే వైశ్రవణుడు అంట. ఇతడు విశ్రవసుని దేవవన్నికి కలిగిన కుమారుడు. విశ్రవసువుకి దేవవన్నికి కలిగిన కొడుకు. రాక్షసులు అసుర బలుడు, వాడి బలం కూడా అసుర బలంలా. 3 కాళ్ళు, విశాలమైన కాయం శరీరం, పెద్ద శిరస్సు, మహాహను దవడ చాలా పెద్ద, 8 దంతాలు, అలాగే తెల్ల వెంట్రుక, శంకు వంటి చెవులు, పొట్టి మొద్దుల వంటి బాహువులు కలిగి పింగళ రంగుతో అంటే ఆరెంజ్ కలర్ సుమారు. ఇతడు భయంకరంగా ఉంటాడు. కుబేరుడు ధనానికి అధిపతి, కానీ వాడిని చూస్తే భయం వేసేది. పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తారు. వైవర్త జ్ఞాన సంపన్నుడైన ఇతడు జన్మతః జ్ఞాని. బ్రహ్మాండ పురాణాన్ని బట్టి ఇతని శరీరం కుచ్చితమైనందువల్ల ఇతడు కుబేరుడు అనే పేరు వచ్చి. కుచ్చితమైన శరీరం అంటే అందరహితం, అందహీనమైన శరీరం ఉండటం చేత వాడి కుబేరుడు అనే పేరు. వాల్మీకంలో ఇతడు తండ్రిని పోలి ఉన్నందున తాతగారైన పులస్త్య బ్రహ్మ ఇతన్ని వైశ్రవణుడు అని పిలిచినాడు. ఎందుకని విశ్రవసు కొడుకు కదా పిలిచినట్టుగా. భవిష్యంలో అంటే తర్వాత భవిష్యత్ కాలంలో ధనానికి సంపదకు అధ్యక్షుడు అధిపతి అవుతాడని ముందే చెప్పేశారు. ఇతడి తల్లి పేరు వేర్వేరు గ్రంథాలలో అనేక రకాలుగా వేర్వేరుగా వినిపిస్తుంది. ఇతడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. ఇతని వలన యక్షరాజ్యాధిపత్యం అంటే యక్షులకు రాజు కుబేరు, రాజరాజత్వం, చక్రవర్తిత్వం, ధనేశత్వం, ధనానికి అధిపతి, ఈశత్వం అంటే అధిపతి, అమరత్వం, చావులేని తనం, ఈశ్వరుడితో మైత్రి. అలాగే హిమాలయం పక్కనే వీరికి కూడా స్థానము, అక్కడ ఉంటారు. నలకూబరుడు ఇతడి పుత్రుడు. వాళ్ళు అందంగా ఉంటాడు, వీడు మహా అసహ్యంగా ఉంటాడు. అది రావణుడు లంకను తనకిమ్మని అన్నప్పుడు ఇతడు తండ్రిని అడిగి లంకను అతడికి చేసి లంకా రాజ్యాన్ని అన్నగారి తమ్ముడి నుంచి లాక్కున్నాడు రావణుడు.
అడిగితే తండ్రిని అడిగాడు, ఏమయ్యా ఇట్లా అడుగుతున్నాడు, ఏం చెప్పంటే ఇచ్చి పారేరా వాడితో ఎందుకు అనుకున్నాడు. అలాగే ఇచ్చేది. రావణుడు దండెత్తి వచ్చి ఇతన్ని జయించి ఆయన దగ్గర ఉండే పుష్పక విమానం ఎంతమంది ఎక్కినా ఇంకా ఖాళీ ఉండే విమానం దాన్ని కూడా గ్రహించేశారు, నొక్కేశారు. దేవిని ఒక కంటితో చూసినందు వీడి కన్ను కాలిపోయింది, రెండో కన్ను పింగళవన్నారు, కుడి కన్ను పసుపు రంగులో మరి. అందుచేత ఇతన్ని ఏకాక్షి పింగళుడు అటు. ఏకాక్షి అంటే ఒకే కన్ను కలవ, పింగళుడు అంటే రెండో కన్ను పింగళ వర్ణం పసుపు వర్ణం కలిగినవాడు. ఏకా కన్నయ్య అని బహుశా నాకు తెలిసినారు. రోజులు మారాయి సినిమాలో సిఎస్ఆర్ దగ్గర రమణారెడ్డి ఎవరో ఉంటారు, వాడికి ఆ పేరుతో ఉండేదని జ్ఞాపకం. కుడి కన్ను పసుపు రంగు, అందుచేత ఇతన్ని ఏకాక్షి పింగళుడు అంటారు అందరూ. కుబేర సభలో ఇతడికి 100 మందికి పైగా రాణులున్నారు కనుక లంకా నగరం ఇతని అల్కా నగరం కుబేర రాజధాని. ఇది గంధమాదన పర్వత శిఖరంలో ఉంటుంది. ఇతని ఉద్యానానికి సౌగంధికం అని పేరు. సౌగంధిక పుష్పం కోసం భీముడు అన్ని తీసుకురమ్మంటే ద్రౌపది తీసుకొస్తాడు. మన పాండవ వనవాసంలో చూస్తాం. మహాభారతంలో ఇతని ప్రస్తావన చాలాసార్లు కలిగి. ఇతని అంశంలో గంధమాదనుడనేటువంటి వానరుడు కూడా పుట్టారు. ఇతడు దూతను రావణుడికి హితం చెప్పటానికి వెళ్ళాడు, కానీ రావణుడు వాడి మాట వినడు. ఇతడు కుంభురుణ్ణి శపించి శాపశాంతి కూడా చెప్పేశాడు. వెంటనే సీతాదేవి అగ్ని ప్రవేశ సమయంలో ఇతడు రాముడికి నచ్చ చెప్పాడు. అతని గద అసంధ్యమనే పేరు. దాన్ని ఇతడు హనుమంతునికి వశం చేశాడు. చివరికి యుద్ధం అయిపోయి తర్వాత 29వ వాడు కుశనాభుడు. కుశనాభుడు బ్రహ్మపుత్రుడు. విదర్భరాజపుత్రిక అయిన కుశభ మహారాజు కలిగిన పుత్రులలో వీడు 4వ. అప్సరస వృతాచి వలన ఇతని 100 మంది పుత్రికలు జన్మించారు. వాళ్ళంతా సౌందర్యవతులు. వాళ్ళ రూప సంపదకు మోహించి వాయుదేవుడు వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకో, కానీ వాళ్ళందుకు అంగీకరించలే. అందువల్ల కోపించి వాళ్ళ శరీరంలోకి దూరేసి వాళ్ళని అంగభంగం చేసి కొట్టి వాళ్ళని కుబ్జలు చేసి మరుగుజ్జులైన వాడు వికృత అంత సుందరంగా అందంగా ఉండేవాడు మరుగుజ్జు రూపంలో వికృతంగా తయారయ్యి. అయినా కుశనాభుడు వారిన సోమదా గంధర్వుడికి జనించిన బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేసి బ్రహ్మదత్తుని పాణిగ్రహం అవ్వగానే పెళ్ళవ్వగానే ఆ కన్యలందరికీ మళ్ళా పూర్వమైన సుందర రూపం వచ్చేసి సౌందర్యవంతులయ్యారు. కానీ ఆ దేశానికి కన్యాకుబ్జం అనే కన్యాకుబ్జం రాజధానిగా మగధ రాజధానిగా రాజులు మనకు పాలించిన సంగతి అని కుశనాభుడు మహోదయం అనే నగరాన్ని కూడా నిర్మించాడు. 30 కుశలవుడు. శ్రీరాముడు లోక అపవాదం కారణంగా గర్భవతి అయినటువంటి సీతను పరిత్యజించాడు. రాముడి ఆజ్ఞచే లక్ష్మణుడు ఆమెను తమసా నది ఒడ్డున ఒక ఆశ్రమంలో విడిచి రమ్మంటే విచ్చారు. వాల్మీకి శిష్యుల వలన ఆ విషయం తెలుసుకొని ఆమెను తన ఆశ్రమానికి తీసుకుపోయారు. తర్వాత ఆమె అక్కడ కవల బిడ్డలు కలిగారు. వాళ్ళే కుశలవు. వీళ్ళు జన్మించిన రోజున శత్రుఘ్నుడు
వాల్మీకి ఆశ్రమంలోనే ఉన్నట్ట. అది మనం అంటే కుశలవులు జన్మించిన సమయంలో శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో. వాల్మీకి కుశముష్టిని వాటి లవ్వములను తెచ్చి బిడ్డలకు భూతరక్ష విధులు చేశారు. కుశ అనే ముష్టి అంటే ఒక గడ్డి సంబంధం. అలాగే వాటి లవం అంటే అందరూ సారమేమో అది తీసి భూతరక్ష కోసం అంటే భూతాలన్నీ పంచభూతాలు వాళ్ళిద్దరినీ ఏం చెయ్యకుండా రక్ష కోసం కాపాడటానికి ఆ పని. అందువల్ల వాడికి ఒకడికి కుశుడని రెండో వాడికి లవుడని పేరు. వాల్మీకి ఆ బిడ్డలకు సకల సంస్కారాలు అంటే పుట్టిన దగ్గర నుంచి జాతకర్మ దగ్గర నుంచి ఉపనయనం దాకా ఆయనే చేశారు. వాళ్ళకి వేదాంగ ధనుర్వేద శస్త్ర విద్యలన్నీ దగ్గరుండి నేర్పించారు. వేద సారాన్ని పాఠాన్ని దృఢం చెయ్యటానికి అతడు వాళ్ళకి రామాయణం కూడా నేర్పారు. రామాయణం అంటే వేదం యొక్క సారమంతా అందులో నిమిడి ఉంది. వాల్మీకి రామాయణాన్ని బట్టి వీళ్ళు రామాయణ గానం చేస్తూ వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యలో దర్శించి రాముడి అశ్వమేధ యాగ అపరం యాగావసరానికి వాల్మీకి వీళ్ళని తీసుకొని అయోధ్యకి వెళ్ళారు. వీరు ధనం ఆశింపకుండా తాళస్వరయుక్తంగా రామాయణంలోని 27 సర్గలు ఒక్క రోజున పాడి వినిపించి 20 సర్గలు ఒక రోజున పాడి వినిపిస్తున్న రోజుకి 20. మేము వాల్మీకి పుత్రులమని చెప్పుకునేవాళ్ళు. శ్రీరాముడి వాళ్ళు తమ పుత్రులని తెలిసిపోయిన తర్వాత అతడు లవునికి దక్షిణ కోసల దేశం, కుశుడికి ఉత్తర కోసల రాజ్యాన్ని పంచి ఇచ్చి అంటే కోసల దేశం పెద్ద తండ్రి పెద్ద వాళ్ళ అమ్మాయిగా రాముడికి అదక్కడ. సుమతి కంజానన అనేవాడు లవుడి భార్య. కుశుడి భార్య పేరు చంపక. శ్రీరాముడి అశ్వమేధంలో భూమి అంతా పరిక్రమణానికై విడిచిన యజ్ఞాశ్వాన్ని కుశలవులిద్దరూ వాల్మీకి ఆశ్రమంలో ఉండి పట్టుకు దాన్ని విడిపించటానికి వచ్చిన శత్రుఘ్న భరత లక్ష్మణ హనుమంతుడు చివరకు రాముడు కూడా వాళ్ళతో యుద్ధం చేసి రాముడు తప్ప తక్కిన వాళ్ళంతా ఈ అనదమ్ముల చేత కుశలవుల చేత ఓడింపబడ్డ. రాముడికి వీరు తన పుత్రులని తెలియగానే అతని చేతి నుండి రాముడి చేతి నుండి విల్లు జారిపోయి ఈ విధంగా అందరినీ జయించి వీడు తమ తల్లి సీత దగ్గరకు వెళ్ళి చెప్పగా వాడు ఆమె వాళ్ళందరికీ తనకు తెలిసిన వాళ్ళు కనుక విడిపించేసింది, బంధ విముక్తి చేసి. ఆ తర్వాత కుశలవులే అశ్వరక్షకులైపోయారు. రాముడి యజ్ఞం పూర్తయింది. ఈ కథ ఇతర గ్రంథాల్లో ఉంది కానీ వాల్మీకంలో లేదు. అలాగే 31 పురుషాశ్యుడు ఈయన ఒక ఋషి. ప్రజాపతి కూడా ప్రజాపతి కశ్యప ప్రజాపతి ఎలాగో పురుషాశ్వడు కూడా ప్రాచేతస దక్షుడు తన కుమార్తెలు 60 మందిలో 60 సంవత్సరాలు ఉన్నాయిగా అవన్నీ వాళ్ళు కూడుకుంటారు. ఇద్దరిని కురుశాశ్వడికి ఇచ్చి వివాహం చేసి అస్త్రాలన్నీ కురుశాశ్వడి సంతానం మనకి కనపడే ఈ అస్త్రాలున్నాయి. ఆ అస్త్రాలన్నీ కూడా అతడి సంతానం. తాటకను సంహరించిన తర్వాత దేవతలు ఎంతో సంతోషించి విశ్వామిత్రుడితో పురుషాశ్వపుత్రుడైన ఆ అస్త్రాలన్నీ శ్రీరాముడికి ఇమ్మని కోరి విశ్వామిత్రుడు వాళ్ళు చెప్పినట్లుగానే ఆ అస్త్రాలన్నీ రాముడికి ఇచ్చేశారు. కేకయ రాజు 32 కేకయ దేశపు రాజుకు ఇది బహుశా ఉపనామం అయ్యముడు. అశ్వపతి కావచ్చు బహుశా అని ఊహనమాట. యథాజిత్తు కైక అని ఇతనికి 2 సంతానం. ఇతని భార్య చాలా సాహసిక.
ఆమె పేరు శెట్టిని. దేన్ని లక్ష్య పెట్టేది కాదు. మనం కూడా ఎవరు ఆడవాడు దేన్ని లక్ష్య పెట్టకపోతే శెట్టిని, శాకిని, ఢాకిని అంటారు. అలాగే కేసిని, ఈమె విదర్భరాజ కన్య, సగరుడికి పెద్ద భార్య, జ్యేష్ఠపతి. ఈమె అసమంజుసుడనే కొడుకు. అలాగే 34 కేసరి, ఇతడొక వానర యోధపుడు. అంటే రాజు, సేనాని, మంత్రి. అంజన అతడి భార్య. వీళ్ళు సుమేరు స్వర్ణగిరిపై ఉండేవాళ్ళు. అక్కడి ఋషులను పీడిస్తున్న శంభసాధనుడు అనే రాక్షసుణ్ణి సంహరించి వాడి చేతడు వాళ్ళని చేత ఇలా ఆశీర్వదింపబడ్డ. నీకు సుస్వభావుడు, భగవద్భక్తుడు, బలశాలి అయిన కొడుకు పుడతాడయ్యా. ఆ పుత్రుడే హనుమంతుడనే పేరుతో వర్ధిల్లుతాడు. ఇంద్రజిత్తు యుద్ధంలో అతన్ని మూర్ఛింపచేశాడు. యుద్ధం ముగిసిన తరువాత వీళ్ళు అందరితో పాటు రాముడు ఇతన్ని కూడా సత్కరించాడు. 35 కైకసి, ఈమె సుమారి అనే రాక్షసుడి కుమార్తె, విశ్రవసుని భార్య. ఈమెనందరూ వివాహం చేసుకోవాలని వచ్చారు. కానీ ఏదో నెపంలో సుమారిని ఎవ్వరిని అంగీకరించలేదు. ఆ తర్వాత వివాహ ప్రస్తావాలు ఆగిపోయి కుమార్తె వయసు పెరుగుతుండటంతో సుమారి ఆమెను స్వయంగా పోయి విశ్రవసునికి వరించమని చెప్పి ఆమె అతన్ని చేరేటప్పటికే సంధ్యాకాలమే. కానీ ఆమె దీన్ని గమనింపక తండ్రి ఆజ్ఞననుసరించి విశ్రవసుని ఆశ్రమానికి చేరి అప్పుడు అతడు సంధ్యాహోమ వేళ అని గ్రహించాడు. ఆమెతో ఇలా అన్నాడు, ఇది క్రూర సమయం అవటం చేతి నీకు క్రూరుడు, భయానకుడు అయిన రాక్షసుడు జన్మిస్తారు. ఇప్పుడు మనం పులిహార కలపద్దన్న. అందుచేత ఆమె అలాంటి పుత్రుడు వద్దని అతన్ని ప్రార్థి. అప్పుడు అతడు నీకు కలిగే కనిష్ట పుత్రుడు మాత్రం ధర్మాత్ముడవుతాడని చెప్పి ఆ పుత్రుడే విభీషణ. అతడు కులదీపకుడు అయ్యాడు. అయితే దేవతాంశం ఉందతడు. ఇతని కంటే ముందు పుట్టినవాడు రావణ, కుంభకర్ణ, శూర్పణఖ. పుష్పక విమానంపై వచ్చి తండ్రిని దర్శించిన కుబేరుణ్ణి చూపు కైకసి రావణుడితో, నువ్వు అలాంటి వైభవశాలి అవ్వాలరా అని చెప్పి ఆమె అసలు పేరు కేసిని కూడా కావచ్చు అంటుంది. 36 కైకేయి, ఈమె కేకయ రాజైన అశ్వపతి కుమార్. దశరథుని రాణులలో ఒక ఆమె 3వ. పతి కన్నా వయస్సులో ఈమె చాలా చిన్న. వివాహ కాలంలో ఈమె తండ్రి ఈమెకు కలిగిన పుత్రుడే రాజు కావాలని దశరథుడికి చెప్పి అలాంటి ప్రతిజ్ఞ చేయించుకొని కైకరిచ్చి వివాహం చేసి. ఈ విషయం తెలియదేమో కైకకు అనిపిస్తుంది మనకు. దేవదానవ యుద్ధ వేళలు దేవ సహాయార్థం వెళ్ళిన దశరథుడు బాగా దెబ్బలు తిన్నాడు. యుద్ధంలో క్షతగాత్రుడై మూర్ఛపోయాడు. అప్పుడు ఈమె అతన్ని కాపాడి యుద్ధం చేసి అందుకు సంతోషించిన దశరథుడు ఈమెకు 2 వరాలు ఇస్తున్నాను, తీసుకో. కానీ వాటిని ఆమె ఇప్పుడు నాకు అక్కర్లేదు, నేను కావాల్సినప్పుడు అడుగుతా, మీ దగ్గరే ఉంచండి అని. అప్పుడు అంగీకరించాడు దశరథుడు. రాముడికి రాజ్యాభిషేకం జరిగేటప్పుడు ఈమె దాసి అయిన మంధర ఈమెకు మాత్సర్యం కలిగి ఈ 2 వరాలలో ఒకదాని చేత రాముడికి వనవాసం ఇవ్వాలని, 2వ దాని చేత భరతుడికి రాజ్య పట్టాభిషేకం జరగాలని. రాముడు వనవాసానికి వెళ్ళాక భరతుడు రాగా మేనమామ నుంచి
ఆమె సంతోషంతో అతనికి వార్త ఉత్తేజంతో ఆమె దశరథుడికి ఉత్తర క్రియలు నిర్వర్తించి వెంటనే పట్టాభిషేకం చెయ్యాలనుకు. భరతుడు అది విని చాలా దుఃఖపడి ఆమెను కఠోరంగా నిందించారు. అప్పుడు ఆమెకు ఆత్మకామ, సదాచండి, క్రోధ స్వభావ, స్వబుద్ధి గర్విత అని కూడా పలికి ఒక రకంగా తిట్టవతల పారేసి. వనవాస సమయంలో రాముడు భరద్వాజ ఆశ్రమానికి వచ్చిన లక్ష్మణుడితో నీవు అయోధ్యకు వెళ్ళి తల్లుని రక్షిస్తూ ఉండు అని చెప్పారు. ఐశ్వర్యము మదంలో కైకేయి కౌసల్య సుమిత్రలకు ఏం కీడు చేస్తుందో అని క్షుద్ర బుద్ధి కలి ద్వేషంతో వారి పట్ల ఎలాంటి అన్యాయం చేస్తుందో అని భయం భరతుడికి తల్లి మీద. వాళ్ళకి విషం పెట్టించి చంపేస్తుందని కూడా భయపడ్డాడు అని మనసులో ఎట్టి భయం ఉండేది. వాడు దశరథుడు రాముడితో తన మనోవ్యధను ఎరిగింతటంచేత భస్మా అవకుంఠితమైన అగ్ని కణంలాగా ఉండి, అంటే బూడిద కప్పిన నిప్పు కణం కైకనన్ను పూర్తిగా మోసగించి కట్టి పడేసిందని దశరథ మహారాజు భావించి చెప్పారు. ఆమెనతడు తన శరీరాన్ని తాకద్దని శాసన కూడా చేశారు. విధవపై రాజ్యం కావాలంటే ఏలుకో సుమంతుడు ఆమెను పతిఘాతినని కులఘాతిని అని నిందించారు. లోక నిందా పాత్రమై కైక భరద్వాజి చరణాలకు నమస్కరించిన భరతుడు ఆమె పరిచయం చేస్తూ ఎవరి వలన రామలక్ష్మణుడు ఈ విధంగా వాళ్ళ జీవితం వ్యర్థమయ్యిందో, అడవి పాలయ్యిందో, ఎవరి మూలంగా దశరథ మహారాజు పుత్ర శోకంతో ముని స్వర్గస్థుడయ్యాడు. ఆ వివేకరహిత, అలాగే క్రోధశీల, గర్విష్టి, ఐశ్వర్య బుద్ధి, ఆర్య రూపంలో ఉన్న అనార్య అని ఈమె మా అమ్మ అని పరిచయం. 37 కౌశల్. ఈమె కోసలాధిపతి అయిన భానుమంతుడి కుమార్తె. అంటే రాముడి యొక్క తాతగారు అంటే తల్లి తండ్రి భానుమంతు దశరథుని పట్టమై ఈమె పుట్టిన నుండి 1000 ఊళ్ళు స్త్రీధనంగా లభించింది. దశరథుడు ఈమెకు పాయసంలో సగభాగమిచ్చి రాముడి పట్టాభిషేక వార్త విని ఎంత ఎక్కువగా సంతోషించింది. అంతగానే అతని అరణ్యవాస వార్త విని దుఃఖించి శోకావేగంతో మూర్ఛపడి పతి సుఖం ఈమెకు తగినంతగా దొరకదు, పుత్ర సుఖం కూడా లేకుండా పోతోందని చాలా బాధపడింది, దుఃఖం చెందింది. వనవాసంకి వెళ్ళొద్దని ఎన్నో విధాలుగా రాముణ్ణి బతిమాలింది, నచ్చదు. చివరికైనా రాముడు అడవికి వెళ్ళటానికి నిశ్చయిస్తే తనను కూడా వెంట వెళ్ళమని కోరింది. అప్పుడు ఈమెను ఏదో విధంగా సమాధానపరచి అయోధ్యలోనే ఉండేటట్టు కైక ఈమెను ఎప్పుడు వ్యంగ్య భాషణలతో వేధిస్తూ ఉండే, అంటే సూటి పోటీ మాట కష్టాలు కలిగిస్తుంటే రాముడికి కూడా ఆ విషయం తెలుసు. లక్ష్మణుడు అందుకే దశరథుడి మాట తిరస్కరించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోమని రాముడితో అన్నారు. పుత్ర ప్రేమ చేత కౌసల్య కూడా లక్ష్మణుడి మాటలని సమర్థించి రామ వనగమన అనంతరం ఈమె వ్యంగ్యబాణాలతో దశరథుణ్ణి కూడా వేధించి అతడు దయనీయ పరిస్థితిలో ఉండి ఈమె చేతులు జోడించి నమస్కారం చేశాను, నేను ఇప్పుడు ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు ఆమె తన తప్పేమిటో తెలిసి ఈమె స్వభావం కోమలం కానీ
ఉదాస భావం ఎక్కువ. రేపు గాలవుడు, కా అంతా అయిపోయింది, గాదవుకి వస్తున్నాం. గాలవుడు మొదలైన గాతో వచ్చే పేర్ల వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రేపటి నుంచి తెలుసుకున్నాం.